హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యాండబర్డ్. సో 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్ వచ్చేసి డే 6 అనమాట. సో ఆఫీస్ నుంచి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యాను గైస్. అయ్యి హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్ అయితే తాగేశాను. ఇంకా మనం వచ్చేసి రెడీ అయిపోయి జిమ్కి అయితే వెళ్ళిపోదాం. జిమ్కి వెళ్ళిన తర్వాత నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను గైస్. అండ్ ఈ వీడియోకి ఎవరైనా మీరు లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. ఇంకా మనం వచ్చేసి జిమ్కి అయితే రెడీ అయిపోదాం. జిమ్కి అయితే వచ్చేసాను. సో నార్మల్గా కార్డియో చేస్తాం కదా ఎవ్రీడే. సో కార్డియోతోనే స్టార్ట్ అయితే చేశాను ఇవాళ కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ క్రాస్ ట్రైనర్ వచ్చేసి నేను 15 minutes అయితే చేస్తాను. అది కూడా నేను వచ్చేసి నార్మల్ మోడ్లో కాదు, కొంచెం హార్డ్ అయితే పెట్టుకుంటాను అనమాట. సో మనకి బాడీ అయితే హీట్ కావాలి కదా, దానికోసం కొంచెం హార్డ్ అయితే పెట్టుకొని చేస్తాను. నెక్స్ట్ నేను వచ్చేసి బెల్లి కోసం ఈ ఎక్సర్సైజ్ అయితే చేస్తాను అనమాట. ఇది ఒక 5 minutes అయితే చేస్తాను. అండ్ దాని తర్వాత థ్రెడ్మిల్కి అయితే వెళ్ళిపోతాను. థ్రెడ్మిల్ నేను వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 4 పెట్టుకుంటాను అనమాట స్పీడ్. ఈ 4 స్పీడ్లో నేను వచ్చేసి ఒక 15 minutes చేస్తాను. దాని తర్వాత స్పీడ్ పెంచుకుంటాను. మళ్ళీ స్పీడ్ పెంచుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes అయితే చేస్తాను అనమాట. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సైక్లింగ్ అయితే చేస్తాను. ఈ సైక్లింగ్ కూడా అంతే 15 minutes అయితే చేస్తాను. ఇది కూడా నేను వచ్చేసి స్పీడ్ వచ్చేసి 16 to 17 అయితే మెయింటైన్ చేస్తూ తొక్కుతాను అనమాట సైకిల్ అనేది. సో మనకైతే మంచిగా అయితే అప్పుడు బెల్లికి అయితే ఎఫెక్ట్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఇంకా షోల్డర్ ఎక్సర్సైజ్ ఉంది కదా, సో షోల్డర్ కోసం అయితే నేను డంబుల్స్ అయితే తీసుకొని అయితే చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఈచ్ సెట్ నేను 15 చేస్తాను అనమాట. టోటల్గా 3 sets చేస్తాను ఇలా కంప్లీట్గా. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా షోల్డర్ కోసమే, ఇది కూడా సేమ్ అలానే 15 3 sets. దాని తర్వాత మళ్ళీ మిషన్కి అయితే వెళ్ళిపోతాను. మిషన్ కూడా అంతే అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 15 చేస్తాను అనమాట ఒక్కొక్క సెట్కి. అండ్ వెయిట్స్ కూడా నేను స్టార్టింగ్లో 40 పెట్టుకుంటాను kgs. దాని తర్వాత పెంచుకుంటాను ఒక 10 kgs మళ్ళీ. సో గైస్, ఇంటికి అయితే వచ్చేసాను. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా మన హాట్ వాటర్ ఉంది కదా, అదైతే చేసేసుకున్నాను. మీకు కూడా చూపిస్తాను అసలు ఎట్లుంటుంది అనేది, ఒకసారి చూడండి. సో ఇదనమాట. ఇందులోకి నేను జీరా, వాము అండ్ ధనియాలు వేసి మరిగిస్తాను అనమాట వాటర్ అనేది. సో బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా తాగుతాను అనమాట. చాలా మంచిది మనకి బెల్లీ ఫ్యాట్కి అయితే తగ్గడానికి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు కూడా ట్రై అయితే చేయండి. ట్రై చేసి మీకు కూడా ఎలా ఉందో ఒకవేళ నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. కానీ తప్పకుండా ట్రై అయితే చేయండి గైస్, ఎందుకంటే మంచిగా అయితే మనకైతే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా అలాగే టిఫిన్ కూడా రెడీ అవుతుంది. సో టిఫిన్ అంటే నార్మల్గా మనం డైలీ తింటాం కదా, అదే అనమాట. సో వైఫ్ అయితే తయారైతే చేస్తుంది. అది కూడా మీకు ఒకసారి చూపించేస్తాను రెడీ అయ్యగానే. ఫ్రెండ్స్, ఇదే అనమాట నా టిఫిన్ రెడీ అయితే అయిపోయింది. సో టిఫిన్ చూసారు కదా, ఇంకా టిఫిన్ అయితే తినేద్దాం. తినేసి వెళ్ళి పడుకుందాం. మళ్ళీ మనకైతే ఈవినింగ్ అయితే ఆఫీస్ ఉంది. సో మినిమం 6 hours అయితే రెస్ట్ అయితే ఇవ్వాలి బాడీకి. సో వెళ్ళి అయితే పడుకొని ఇంకా లేచిన తర్వాత నేను మళ్ళీ మీకు వచ్చేసి నా లంచ్ ఏం చేస్తున్నాను అనేది చూపించేస్తాను. ఫ్రెండ్స్, ఇదే అనమాట నా లంచ్ వచ్చేసి తోటకూర ఫ్రై అండ్ రొట్టె. అండ్ గైస్, మన డిన్నర్ కూడా రెడీ అయితే అవుతుంది. సో ఇవాళ డిన్నర్లో నేను వచ్చేసి ఉప్మా అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట. సో ఉప్మా కూడా మనకు మంచిది, అంత మనకైతే ఎఫెక్ట్ ఏం చూపించదు నైట్ తిన్నా కూడా. అండ్ నేను ఈ ఉప్మా అనేది నేను నార్మల్గా అయితే చేసుకోను. సో అందులోకి నేనైతే ఇలా వంకాయలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. యాడ్ చేసుకొని దాన్ని బాగా డీప్ ఫ్రై అయితే చేస్తుంది మా వైఫ్. సో ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయం గైస్, ఒక 1/2 spoon అయితే యూజ్ చేస్తాం అంతే. మోస్ట్లీ దీనికి ఒక 1/2 spoon ఆయిల్తో మనం వచ్చేసి బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి ఇంకా నార్మల్గా ఉప్మా ఎలా చేస్తామో అలానే చేస్తామన్నమాట. సో హాయ్ గైస్, ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాను. ఇంకా నా డిన్నర్ ఏం చేసి తీసుకెళ్తున్నాను ఇవాళ చూపించేస్తాను మీకు. ఇదే అనమాట నా డిన్నర్. ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ చేసేది అయితే చూసింటారు. ఉప్మా ఇలా వంకాయలు వేసుకొని అయితే తీసుకొని వెళ్తాను అనమాట. నాకు నార్మల్ ఉప్మా కంటే నాకు ఇలానే ఇష్టము. సో అందుకే ఇలా తీసుకొని వెళ్తాను నేను. అండ్ గైస్, ఈ వీడియోకి ఇంకెవరైనా లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అండ్ ఇలానే సపోర్ట్ అయితే చేస్తుండండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.